వెల్కమ్ టు వీడియో ప్రైమ్. అది ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, కానీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీని ప్రశ్నిస్తే మాత్రం తట్టుకోలేకపోతుంది. జనసేన పార్టీ ప్రశ్నించడానికి పెట్టాము అని జనసేన అధినేత పదే పదే చెప్పడం జరిగింది అనేక వేదికల మీద. ఎన్నికల ముందు అయితే 2024 ఎన్నికల ముందు, అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చాలాసార్లు విరుచుకుపడ్డారు. జనసేన కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు కూడా చాలా తీవ్రంగా దుర్భాషలాడారు జగన్మోహన్ రెడ్డిని. వైసీపీ కొడకల్లారా, నా కొడకల్లారా అని సాక్షాత్తు జనసేన అధినేత అన్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత చేయలేని పనుల గురించి, వాళ్ళ యొక్క పాలనా లోప వైఫల్యాల గురించి ఎత్తి చూపితే మాత్రం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు జనసేన నాయకులు. వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులకి తెగబడుతున్నారు. తాజాగా మచిలీపట్నం దగ్గర తాళ్లపాలెం పంచాయతీలోని సత్తెనపల్లిలో గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ మీద చాలా తీవ్రంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు జనసేన నాయకులు, కార్యకర్తలు. దాదాపు 100కు పైగా జనసేన వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆ గిరిధర్ని, ఇక ముందు నేను అన్నది తప్పు, పవన్ కళ్యాణ్ మీద నేను మాట్లాడింది తప్పు. ఇంతగా ఆయన మాట్లాడింది ఏంటంటే సుగాలి ప్రతి విషయంలో సరిగ్గా స్పందించలేదు, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అని వాలంటీర్ల మీద అప్పుడు అభండాలు వేశారు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద సరిగ్గా స్పందించలేదు అని అడిగినందుకు అది తప్పట. అందుకని అతను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆ గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ని పోలీసుల సమక్షంలో అతని మీద విచక్షణారహితంగా దాడి చేసి దాన్ని వీడియో తీసి మరి బయటకు వదిలారు జనసేన నాయకులు. ఇది ఏంటిది, ఆటవిక రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యమా? మేము మాట్లాడింది తప్పు, నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? వెనకాల ఎవరు లేదు సార్, వాస్తవం చెబుతాను. ఎవరు లేదు సార్, ఎవరు లేదు సార్, నేను ఒక్కడే సార్ మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడు యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్, నన్ను తిట్టమలేదు సార్, తిట్టమల్లా. విషయం తెలుసుకున్నటువంటి పేర్ని నాని గారు రంగంలోకి దిగారు. లోపలేశారు, విషయాలని చెప్పాం. చెప్తే మా ఎస్ఐ చెప్పట్లేదు, మాకు మా ఎస్ఐ ఏం జరగలేదని చెప్తున్నాడంటే మొత్తం అధికారులకి, డిఎస్పీ గారికి మొత్తం వీడియోలు చూపించాం, ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం. సతీష్ అనేటువంటి ఒక దళితుడిని, ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు, ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఆ సతీష్ని కొట్టారు. తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ షాప్ అది. ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాపు యజమాని అతన్ని కొట్టారు, షాప్ అంతా ధ్వంసం చేశారు. జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం.